హాయ్! హలో అండి. వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్. బియ్యపు రవ్వ ఉప్మా చాలా మందికి కూడా తెలిసే ఉంటుందండి. దీన్ని పల్లెటూర్లలో అయితే ఎక్కువగా చేసుకుంటారు. బియ్యాన్ని బాగా కడుక్కొని ఆరబెట్టి వరి నూకగా ఆడించుకుంటారండి. చాలా బాగుంటుందండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మందంగా ఉండే గిన్నె పెట్టుకోండి. ఉప్మా అడుగున మాడకుండా ఉంటుందన్నమాట. మన ఇంట్లో ఏ గ్లాస్‌తో అయినా తీసుకోండి. ఒక గ్లాస్ వరి నూకను తీసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మంట లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపించుకోవాలండి. నూక బాగా వేగింది కదా! అది పక్కన పెట్టుకొని అదే గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకొని తాలింపు పెట్టుకుందాము. తాలింపు వేగింది కదండీ! ఇప్పుడు దీనిలోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కరివేపాకు, అల్లం ముక్కలు వేసుకుని ఇవి కూడా మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకుని వేపించుకుందామండి. మంట హై ఫ్లేమ్ అస్సలు వాడకూడదండి. లో టు మీడియం ఫ్లేమ్ కానీ, లో ఫ్లేమ్ కానీ వాడాలి. ఈ నూక ప్యాకెట్లు కూడా దొరుకుతాయండి. బయట వరి నూక ప్యాకెట్లు అంటే ఇస్తారు. చాలా కమ్మగా, నోటికి రుచిగా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా! వేగిపోయినాయి కదండీ! ఇప్పుడు మనం నూక ఏ గ్లాస్‌తో అయితే తీసుకున్నామో ఒక గ్లాసు నూకకి 2 గ్లాసుల నీళ్లు చొప్పున వేసుకోవాలండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మంట హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చూసారు కదా! ఇలా నీళ్లు మెరగనివ్వాలండి. అప్పుడే మనకి ఉప్మా అనేది బాగా వస్తుందన్నమాట. నూక వేసేటప్పుడు తిప్పుకుంటూ వేయాలండి. అప్పుడే అడుగంటకుండా ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా తిప్పుకొని మూత పెట్టేసేద్దాము. ఇంట్లో రెగ్యులర్‌గా రవ్వ ఉప్మా, సేమియా ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా చేసుకుంటాం కదండీ! ఆ ఉప్మాల కంటే ఈ ఉప్మా చాలా రుచిగా, కమ్మగా ఉంటుందండి. ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత చూసారు కదా! నూకంతా దగ్గర పడింది కదండీ! ఇప్పుడు మంట లో ఫ్లేమ్‌కి టర్న్ చేసుకొని ఒక 10-15 నిమిషాల వరకు కూడా ఉప్మా బాగా మగ్గనివ్వాలి. అప్పుడే మనకి ఉప్మా అనేది పూస పూసగా వస్తుందండి. చూసారు కదా! మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఉప్మా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. ఈ ఉప్మాని ఆవకాయ పచ్చడి ఊరుపుతో కానీ, ఇలా పల్లీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం హాష్కా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.